వరంగల్ పర్యటనలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ మహిళలు కడగడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు అంటూ మంత్రి సీతక్క అంటే ఆమె వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికి చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? అయినా నేను అబద్ధమే మాట్లాడాను. కళ్ళగట్టినట్టు కళ్ళ ముందు కనిపిస్తుంటే కాళ్ళు కడిగింది, టవల్ అందించింది, కళ్ళ ముందు కనిపిస్తుంటేనే కదా స్పందించాను. అది అబద్ధం ఎట్లా అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ యావత్ సమాజం అంతా చూసింది కదా, వాస్తవమే మాట్లాడాను నేను. దాంట్లో అబద్ధం ఏముందనేది నాకు అర్థం కాలేదు. అంటే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ నేను ఏదో అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు అక్కడ ఉన్నదే ప్రశ్నించాను. ఇది కరెక్టా? ఈ ప్రభుత్వం చేసింది కరెక్టా? ప్రభుత్వం చేస్తుందా అంటున్నారు. ప్రభుత్వం చెప్పకపోతే ఎవరు చేశారు? మీరు కాకపోతే వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఒక ఈవెంట్ వల్ల దగ్గర మిస్టేక్ జరిగితే ఇమీడియట్గా పొరపాటు జరిగిందని అడగండి. అంతే తప్పిస్తే తప్పు నెత్తిమిత్తురాయం కింద పడదు కదా. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతిన్నది అంటున్నాను. స్పందిస్తే తప్పేముంది? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ, మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ, అదే కదా మీ దురహంకారము. తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. ఎప్పుడో జరిగింది అంటుంటే స్పందించని ఉంటారు, అప్పుడు అడగని ఉంటుంది. ప్రభుత్వం సమాధానం చెప్తున్నప్పుడు ఏదైనా జరిగి ఉంటే. కానీ అప్పుడేదో జరిగింది కాబట్టి ఇప్పుడు మేము చేసింది కరెక్ట్ అనడం అది వితండవాదం అంటాను. జరిగిన మిస్టేక్ సర్దిద్దుకొని తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం.